జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఒక చక్కరైనటువంటి ఒక మంచి న్యూస్ తీసుకువచ్చిన డైరెక్ట్గా విషయానికి వస్తే, ప్రధాని నరేంద్ర మోడీ గారు రేపంటే రేపే కువైట్ పర్యటనకు అయితే బయలుదేరుతారు. అది కూడా 2 రోజుల పర్యటన కోసం ప్రధాని మోడీ గారు కువైట్కి అయితే వెళ్తారనమాట. అసలు ఒక భారత ప్రధాని కువైట్కి వెళ్ళడం ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా జరగల. 43 సంవత్సరాల క్రితం అనుకుంటా అప్పటి భారతదేశ ప్రధాని కువైట్ పర్యటనకు ఏదో సాధారణంగా ఏదో టూర్ గదా పోయి ఇచ్చారు. అప్పట్లో మన భారతదేశానికి అదేవిధంగా ఈ కువైట్కు మధ్యన పెద్దగా ఒప్పందాలు ఏమి కూడా జరగల. కానీ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు సడన్గా ఈ కువైట్ పర్యటనకు అయితే బయలుదేరడం అందరినీ ఒకంత ఆశ్చర్యానికి అయితే గురి చేస్తుంది. అర్థమవుతుందా? ఇక కువైట్ విషయానికి వద్దాం. అసలు ఈ కువైట్ పరిస్థితి ఏంది, ఎట్టుంటుంది కువైట్లో అనేది. ఈ కువైట్ అనే పేరును అందరూ కూడా వినే ఉంటారు. కువైట్ ఒక చిన్న దేశం, కానీ కువైట్లో ఈ ముడి చమురు కావచ్చు, గ్యాస్ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. కువైట్లో జనాభా ఎంతమంది తెలిసినా దాదాపు మహా అంటే ఒక 50 లక్షల మంది అయితే నివసిస్తూ ఉంటారు. అందులో 30% మంది మాత్రమే కువైట్ ప్రజలు కాగా మిగిలిన 70% మంది ప్రజలు ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అలాంటి కువైట్లో మన భారతీయుల జనాభా దాదాపు 10 లక్షలు ఉన్నది. చూడండియా, అంటే మొత్తం కలిసి 50 లక్షల మంది జనం ఉంటే దాంట్లో 10 లక్షల మంది మనోళ్ళే, భారతీయులే. ఒకసారి ఆలోచించుకోండి. అంటే కువైట్లో ఏడ చూసినా కూడా మనోళ్ళే, మన ఇండియా వాళ్ళే కనపడుతూ ఉంటారు. అట్టా వీళ్ళలో ఎక్కువ మంది ఏంటంటే ఈ శ్రామికులే ఉన్నారు. అంటే ఎట్లా బాగా కష్టం చేసి బతికేవాళ్ళు, ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటా అట్టా డ్రైవర్లు గాను రకరకాలుగా పనిచేసేవాళ్ళు వీళ్ళు ఎక్కువగా ఉంటారనమాట. చదువుకొని ఏదో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయని పోయేవాళ్ళు చాలా మంది తక్కువగా ఉంటారు. ఈ చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారనమాట. అయితే కువైట్లో ఉంటున్నటువంటి భారతీయులు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటారు. ఆ సమస్యలను సాల్వ్ చేయడానికే కువైట్ ప్రభుత్వంతో ఈ 4 మెగా అగ్రిమెంట్లను కుదుర్చుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు కువైట్కి వెళ్తా ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ మధ్యన కువైట్లో చైనా ప్రాబల్యం పెరుగుతూ వస్తుంది. కువైట్ నుంచి కారు చౌకగా ఈ చైనా ఈ ముడి చమురు గ్యాస్లను తరలించుకొని పోతుంది. దీంతో కువైట్లో చైనా హవా తగ్గించి మన భారతదేశం యొక్క ఉనికిని ఎక్కువగా నిలుపుకునేందుకు ఇప్పటికే నరేంద్ర మోడీ గారు కొన్ని ప్రణాళికలను కూడా సిద్ధం చేశారంట. ఇక ఈ ప్రణాళికలను కార్యరూపం దాల్చేందుకే కువైట్కు పోయి కువైట్ రాజుతో అగ్రిమెంట్లు చేసుకున్నట్టు తెలుస్తుంది. మొన్న మధ్యన ఈ కువైట్ ఫారిన్ మినిస్టర్, ఆయన పేరు వచ్చేసి అబ్దుల్లా అలీ అల్ యాహ్యా, ఆయన మన భారత పర్యటనకు అయితే వచ్చారు. అందుకు కారణాలు కూడా లేకపోవాలా. ఏంటి అంటే కువైట్లో ఈ ముడి చమురు గ్యాస్ నిక్షేపాలు, అదేవిధంగా $1 ట్రిలియన్ సంపద, డబ్బు కూడా ఫుల్ ఉండదు. కానీ కువైట్ అన్ని రంగాల్లోనూ వెనకబడిపోయింది. అంటే ఈ గ్యాసు, ఈ ఆయిల్ ఇదంతా ఉండదు. కానీ వాళ్ళు దాని మూలంగా వాళ్ళు బాగా డబ్బులు కూడా ఉండదు. మిగతా అది ఏం లేదు. ఇంకేం కావాలన్నా కూడా విదేశాల మీద ఆధారపడమే. ఆ దేశంలో ఇంకేం ఉండవు. నీకు ఏం కావాలన్నా కూడా పక్క దేశాల మీద ఆధారపడాలి. ముఖ్యంగా కువైట్లో ఈ విద్యారంగం కావచ్చు, వ్యాపార వాణిజ్య రంగాలలో ఈ సరైన ఒప్పందాలు చేసుకునే విషయంలో, అదేవిధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో, స్కిల్ డెవలప్మెంట్లోను, డిఫెన్స్ రంగంలోనూ, డిఫెన్స్ అంటే తెలుసు కదా, రక్షణ రంగం అనమాట, అదేవిధంగా భద్రత విషయంలోనూ, పారిశ్రామిక అభివృద్ధి విషయంలోనూ ఈ కువైట్ అయితే చాలా వెనకబడిపోయినది. అందుకే ఆయా రంగాలలో తమ దేశంలో పెట్టుబడులు పెట్టి తమ దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పేసి కువైట్ రాజు షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సబా ఈయన భావిస్తున్నారు. ఈ విషయంలో కువైట్ తన మిత్రదేశమైనటువంటి అమెరికాను మొదటగా సంప్రదించినప్పటికీ అమెరికా నుంచి సరైన రెస్పాన్స్ రాలేదంట. నేను ఇప్పుడు ఒక మాట చెప్పాలా, ఈ అమెరికా వాళ్ళకు కువైట్ వాళ్ళు అంటే పెద్ద లెక్కలే. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే ఉండొచ్చు అన్నట్టు, వీళ్ళు ఏదో తెలివి తక్కువ తద్దమ్మలు అన్నట్టు చూస్తూ ఉంటారు అమెరికా వాళ్ళు. అంటే మేము తెలివైన వాళ్ళము, మేము బాగా సమర్థనము, మేము గట్టి వాళ్ళము, మేము బలవంతులము. ఈ కువైట్ వాళ్ళు ఏంది, వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటే ఉండొచ్చు కాక ఏదో వీళ్ళ అదృష్టం కొద్ది ఏదో వచ్చింది డబ్బులు వీళ్ళకు, ఏదో ఆయిల్ రూపంలోనో గ్యాస్ రూపంలోనో, లేకపోతే వీళ్ళ సీనే అన్నది, వీళ్ళు ఒట్టి సవర్ తద్దమ్మలు అన్నట్టు చూస్తూ ఉంటారు అమెరికా వాళ్ళు, ఏది ఈ కువైట్ వాళ్ళను. అర్థమైందా? ఇక చైనాను ఎవరు కూడా నమ్మలేని పరిస్థితి అయితే నెలకొనింది. పైగా కువైట్లోకి ఈ చైనా పెట్టుబడులను ఆహ్వానిస్తే అమెరికా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఈ కువైట్లో ఇప్పుడు కూడా అమెరికన్ క్యాంపులు ఉంటాయి. అమెరికన్ మిలిటరీ వచ్చేసి ఇప్పుడు కూడా కాపలా కాస్తూ ఉంటుంది. ఎందుకంటే మీకు గుర్తున్నదో లేదో, ఈ కువైట్కి అదేవిధంగా ఇరాక్ ఒకప్పట్లో పెద్ద యుద్ధమే జరిగింది. ఇరాక్ వాళ్ళు కువైట్లో తుక్కు చేసి పారేశారు. అందుకని చెప్పి ఇరాక్ వాళ్ళు అంటే వీళ్ళకి భయం. దాంతో ఈ అమెరికన్ మిలిటరీ క్యాంపులు అయితే ఉన్నాయి కువైట్లో. వీళ్ళు వాళ్ళని కాపాడేదానికి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అట్టా ఇప్పుడు చైనాతో వీళ్ళు మంతనాలు చేస్తా వాళ్ళతో డీలింగ్ చేసుకున్నారంటే అమెరికా వాళ్ళు ఊరికే ఉంటారా? డిక్కీలు బాగా కొడతారు, ఊరికే కూడా కాదు. అట్టా అందుకే తమ దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పదంలో నడిపించే సత్తా ఒక్క భారత్కు మాత్రమే ఉండదని చెప్పేసి కువైట్ అయితే స్పష్టంగా భావిస్తుంది. అయితే
అందుకోసం అభివృద్ధి చెందినటువంటి యూరప్ దేశాలను సంప్రదించవచ్చు కదా అని చెప్పేసి మీరు నన్ను అడగవచ్చు. ఈ యూరోపియన్ దేశాలు ఇందుకోసం అంటే కువైట్లో పెట్టుబడులు పెట్టేందుకు అధిక ప్రయోజనాలను ఆశిస్తున్నారంట. అంటే నేను చెప్పినా కదా, వాళ్ళ దృష్టిలో వీళ్ళకి అంత వాల్యూ లేదన్నమాట. కానీ భారతదేశం ఆ విధంగా కాదు. సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలను ఆశించకుండా కువైట్లో పెట్టుబడులు పెట్టగలుగుతుంది. పైగా భారత్ అనేది నమ్మకమైన దేశం. ప్రపంచంలో నమ్మదగిన దేశం ఏదైనా ఉండాలి అని అంటే అది ఒక్క భారతదేశం మాత్రమే. అవునా కదా? ఈ వీడియోను కువైట్లో ఉండేటటువంటి చాలామంది మిత్రులు కూడా చూస్తూ ఉంటారు, చూడొచ్చు కూడా. వాళ్ళకి తెలుసు అసలు కువైట్ వాళ్ళు ఎవరన్నా నమ్ముతారంటే తొలిగా వాళ్ళు నమ్మేది వచ్చేసి మన ఇండియా వాళ్ళనే నమ్మేది. ఇప్పటికే కువైట్లో 10 లక్షల మంది భారతీయులు నమ్మకంగా పనిచేస్తున్నారు. దీంతో భారత్కు కావాల్సినటువంటి కొన్ని అవసరాలు తీర్చితే తమ దేశంలో పారిశ్రామిక, విద్య, రక్షణ రంగం, భద్రత విషయంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి భారతదేశం అయితే సిద్ధంగా ఉండాలి. ఇక భారత కోణంలో నుంచి చూద్దాం ఒకసారి. ఈ అరబ్ దేశాల్లో ఒక బలమైన కూటమి ఉండాలి. దాని పేరే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్కు ప్రస్తుతం కువైట్ దేశమే నాయకత్వం వహిస్తుంది. దీంతో ఇప్పుడు ఎలాగోలా కువైట్లో కనుక కాలు పెడితే తర్వాత మిగిలిన గల్ఫ్ దేశాల మార్కెట్ను కూడా స్వాధీనం చేసుకోవచ్చు అనేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క ఆలోచనగా ఉండాలి. అందుకోసం భారత కోరుతాంది ఒకటే, కువైట్లో ఈ పని చేస్తున్నటువంటి 10 లక్షల మంది భారతీయులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్లకు సౌకర్యాలను కల్పించాలనేదే భారత్ కోరుకుంటుంది. నేను ఇక్కడ ఒక మాట చెప్పాలి ఖచ్చితంగా. ఇండియన్ ఎంబసీ అంత సరిగ్గా స్పందించదు. ఇప్పుడు ఎవరైనా ఇబ్బందులు పడేవాళ్ళు ఉంటారు, ఈ కువైట్లతో కావచ్చు, లేకపోతే పన్నుల విషయాల్లో కావచ్చు, చాలా రకరకాల అన్ని సమస్యలు ఉంటాయి. ఈ ఇండియన్ ఎంబసీ సరిగ్గా స్పందించదు, సరిగ్గా సపోర్ట్ చేయదని చెప్పేసి ఒక అపవాదు కూడా ఉండాలి. ఎందుకంటే అక్కడ ఉండే అధికారుల వాళ్ళ లేజినెస్ కావచ్చు, అంటే దాన్ని ఏమంటారు బద్ధకం కావచ్చు, లేకపోతే డిక్కీ బలుపు కావచ్చు, రకరకాలు కావచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా స్టడీకి రావాలంటే ఇదిగో మోడీ గారు ఇప్పుడు ఆడికి వచ్చాడనుకో మొత్తం అన్నీ కూడా స్టడీ అయిపోతాయి. ఓకేనా? భారత కోరుతున్న దాంట్లో తప్పేం లేదు కదా. ఇప్పుడు 10 లక్షల మంది బొత్తారు ఆడ, వాళ్ళ యోగక్షేమాలు కోరుకోవడం తప్పే ఉండదు. కాబట్టి తమ దేశంలో నివసిస్తున్నటువంటి భారతీయులకు సౌకర్యాలు కల్పించడానికి కువైట్ దేశం కూడా ముందుకు వచ్చింది. ఇక ఈ ఆలోచనలతోనే రేపు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కువైట్లో అయితే పర్యటిస్తారు. ఇక కువైట్లో ఎటువంటి ఒప్పందాలు చేసుకొని ఉండారు, ఏం జరిగిందన్న విషయాలపైన త్వరలోనే నేను మరో వీడియో అయితే చేస్తా. ఎట్లుండదు న్యూసా మొత్తానికి. ఈ న్యూస్ కువైట్లో ఉండేవాళ్ళు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఇండియాలో ఉండేవాళ్ళు కావచ్చు, ఎవరైనా చూశారంటే వాళ్ళ మనసుకు మాత్రం చాలా సంతోషం అనిపిస్తుంది, నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు కడప జిల్లాలో కడప కావచ్చు, రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరు వీళ్ళంతా, మళ్ళీ చిత్తూరు జిల్లాలో కొంతమంది, నెల్లూరు జిల్లాలో కొంతమంది వాళ్ళు ఉన్నారు, ఈ కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలంగాణలో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. 10 లక్షల మంది అంటే ఎంతమంది అయితే ఎట్టా అనుకున్నారు. మన తెలుగు వాళ్ళే ఎంతమంది ఉన్నారండి కువైట్లో. వాళ్ళందరికన్నా ఈ న్యూస్ కానీ విన్నారంటే వాళ్ళ మనసు అంతా సంతోషంతో నిండిపోతుంది. ఇంకో మాట, ఏదైనా అవకాశం ఉంటే రేపు నరేంద్ర మోడీ గారు వస్తారో, ఒకవేళ ఏదైనా అట్లా నాకు తెలియదు దాని గురించి పూర్తి సమాచారం, ఏదైనా సమావేశాలు, ఏదైనా ఇండోర్ మీటింగ్లు అట్లా ఏదైనా పెడితే అవకాశం ఉన్నవాళ్ళు పోవచ్చు. ఒకసారి ఆ ప్రయత్నం కూడా చేయండి. ఓకేనా? ఎట్లా న్యూసా మీకు భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా, నాకు తెలుసులే. ఈ న్యూస్ కానీ నచ్చితే మీకు నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దుమ్ము రేగిపోయి న్యూస్ వచ్చాయి మన ఛానల్లో, మీకు తెలిసినో లేదో. ఓకేనా? జై శ్రీరామ్.